రాష్ట్ర యువతకు సీఎం ఓవర్సీస్ ఉపాధి పథకం 2 కేటగిరీలుగా అమలుకు యోచన, ప్రణాళికలు చేస్తున్న శక్తి శాఖ. మొత్తంగా చూసుకుంటే విదేశాల్లో బ్లూ కాలర్ ఉద్యోగాల కోసం వెళ్తున్న తెలంగాణ యువతకు ఆర్థిక సాయం చేసేందుకు సీఎం ఓవర్సీస్ ఉపాధి పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. యువతకు వీసా, రవాణా ఖర్చులు, భాషా నైపుణ్యాలు నేర్పించేందుకు 2 కేటగిరీల పథకాన్ని అమలు చేయనుంది. కుటుంబం నుంచి ఒకరికి ఈ అవకాశం కల్పించేలా శక్తి శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 2026-27 ఏడాదికి కనీసం 6,000 మందికి ఈ పథకం కింద లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. విదేశీ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణ, ఉద్యోగ మేళాల నిర్వహణతో పాటు ఆయా ఉద్యోగార్థులకు పాస్పోర్టు, విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీకి ఆదేశించారు. ఈ పథకం కింద ఎంపికైన యువతకు 50% ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుండగా మిగతా సహాయాన్ని బ్యాంకు రుణం ద్వారా ఇప్పిస్తుంది. తెలంగాణ నివసిస్తున్న 18 నుంచి 40 ఏళ్ల యువత ఆర్థిక సహాయం పొందేందుకు అర్హతగా నిర్ణయించాలని చెప్పి చేస్తుంది. ఈ పథకంలో దివ్యాంగులకు 5% కోటా అమలు చేయనుంది. ప్రాథమిక సమాచారం మేరకు కేటగిరీ 1 గల్ఫ్ దేశాలు, సింగపూర్, మలేషియా, ఫిజీ, మారిషస్, ఇజ్రాయెల్ దేశాలు వస్తాయి. వీసా, ట్రావెల్ ఖర్చుల కింద ప్రభుత్వం గరిష్టంగా 50,000 ఇస్తుంది. కేటగిరీ 2 ఏమో జర్మనీ, జపాన్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉన్నాయి. ఈ దేశాలకు వెళ్లేందుకు భాషా నైపుణ్యాలతో పాటు వీసా, రవాణా ఖర్చుల కింద రాయితీకి 1.75 లక్షల వరకు ఇచ్చే ఆలోచన అయితే ఉందన్నమాట. ఈ విధంగా కొత్త పథకం అయితే స్టార్ట్ అవుతుంది తెలంగాణలోని. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్